పవన్ కి అభిమానులుగానే ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఎందుకంటే డిప్యూటీ సీఎం పదవి అనేది ద మోస్ట్ పవర్ఫుల్ గా ఎప్పుడైనా మారబోతున్నారు. ఆ పదవికే వన్న తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. సో వాళ్ళ అభిమానుల యొక్క రియాక్షన్ ఏ రకంగా ఉందో ఒకసారి వాళ్ళతో ఎవరైనా ఉంటే కనుక మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే ఎవరిని అంటే అది అభిమానులు కాదు కార్యకర్తలు ఎవరిని లోపలికి అలౌ చేయలేదు. ఇది హై ప్రొటెక్షన్ జోరుగా ఇక్కడ పోలీసులు పెట్టారు. కేవలం మీడియా వాళ్ళని లోపలికి అలౌ చేశారు. ఎందుకంటే జన సైనికులు కానీ జనసేన కార్యకర్తలు ఎవరిని లోపల రానివ్వట్లేదు. అంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎవరిని లోపల రాలేదు. వచ్చిన లీడర్స్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళి అక్కడ కార్యక్రమం పాల్గొనడానికి వెళ్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వచ్చి కారు దిగి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే జనసేనకు సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు అందుబాటులో లేరు. మరోజు వాళ్ళంతా కూడా నేతలంతా లోపలికి వెళ్తుంటే పోలీసులు మాత్రమే ఇక్కడ బయట ఉన్న సిచ్యువేషన్ ఉంది. రోడ్డు మీద వాళ్ళందరినీ కూడా జనసేన నేతలు కార్యకర్తలందరూ రోడ్డు మీదే ఆపారు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మొదటి రోజు కాబట్టి ఎవరినైతే అలౌ చేయట్లేదు. మనం ప్రస్తుతానికి లోపల కొంతమంది లీడర్లు ఉన్నారు. అదేవిధంగా మంత్రులు నాదెళ్ల మనోహర్, అదేవిధంగా కందులు దుర్గేష్, ఎమ్మెల్యే లోకమ్మాది వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు. వీళ్ళంతా లోపల ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాగానే పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. మనోజ్ రైట్ రాజేష్, వరల్డ్గా విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణోత్సవ కార్యక్రమం ఉండబోతుంది. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా లోపల జరిగిన పూజా కార్యక్రమాలకు సంబంధించిన అంశం కూడా చూపించే ప్రయత్నం చేస్తోంది. మరి కాసేపట్లోనే ఈ కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆల్రెడీ లోపల పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయాయి. రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. లోపల ఆల్రెడీ వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకొని పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తదుపరి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లతో కూడా భేటీ కాబోతున్నారు. ఇక పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్తో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత తిరిగి మంగళగిరి పార్టీ ఆఫీస్ చేరుకుంటారు. సో ఈ క్యాంప్ కార్యాలయంలో అన్ని రకాలటువంటి ఏర్పాట్లు చేశారు. పోలీస్ అధికారులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఒక రకంగా నివాస స్థలంగా కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ప్రతిరోజు దాదాపుగా దీనికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రజలతో కూడా నేరుగా ఆయన ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార దిశ కూడా ప్రయత్నం చేసేందుకు పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. సో ఇందులో భాగంగానే ఈ కార్యాలయానికి ప్రజలు కూడా సామాన్య ప్రజలు కూడా వచ్చి అక్కడ ఆయనతో భేటీ రకం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో రేపటి నుంచి బహుశా ఆయన కూడా నేరుగా ప్రజల్ని కలిసే అవకాశం ఉంది. ఆయన వద్ద చాలా కీలకమైన శాఖలే ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అయితే బేసిక్గా ముఖ్యమంత్రి కావచ్చు, ఇటువంటి పదవులు ఏవైనా కూడా మంత్రి కావచ్చు, ఎవరైనా కూడా ఆ పదవి రావడం వల్ల వాళ్ళు పవర్ఫుల్గా మారుతూ ఉంటారు. ఆ పదవి వాళ్ళకు వన్న తెస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి అధిరోహించడంతో ఆ పదవికే వన్న తెచ్చినట్టు అయింది. ఎందుకంటే ఆయన సినిమాల్లో కూడా చాలా బాగా రాణించారు. పవర్ స్టార్ అన్న తరహాలో ఎదిగారు. రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో పవర్ఫుల్ పొలిటీషియన్ కూడా ఆయన ఎదిగిన పరిస్థితి. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో విజయవాడ క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ బాక్స్ మీరు చూడొచ్చు. ఆయన డిప్యూటీ కార్యాలయం ఏదైతే డిప్యూటీ సీఎం కార్యాలయం ఉందో దాని ముందున్నటువంటి నేమ్ ప్లేట్ ఇది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక నేమ్ ప్లేట్ చూస్తున్నారు మీరు. ఈ పేరు కోసం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కోసం, సో ఈ పదవి కోసం, అధికారం కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. జన సైనికులు కూడా ఆయన చెప్పిన విధంగా నడుచుకున్నారు. అనేక ఆటుపోట్ల మధ్య ఆయన బయటికి వచ్చారు. ఒక శిల్పంలా తయారయ్యే రోజు ఆయన అన్ని ఒడిదుడుకులను కూడా తనకి తాను మార్చుకోవడం, తన ప్రతి ఒక్క దెబ్బని కూడా ఒక ఉలి దెబ్బలాగా మార్చుకొని ఈరోజు ఒక శిల్పిలాగా, ఒక పవర్ఫుల్ వ్యక్తిలాగా బయటకు వచ్చారు కొణిదెల పవన్ కళ్యాణ్. ఆ నేమ్ ప్లేట్ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కొణిదెల పవన్ కళ్యాణ్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కూడా చాలా కీలకమైన శాఖలే. పంచాయతీరాజ్ శాఖలో చాలా బేసిక్గా పంచాయతీలో జరిగేటువంటి నిర్వహణ కావచ్చు, అక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు,
ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. పంచాయతీరాజ్ సంబంధించిన అంశం శాఖలో కూడా చాలా కీలకమైన శాఖ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ రూరల్ డెవలప్మెంట్ కూడా రెండు కూడా సేమ్ పరిధిలోకి వచ్చేవే. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ రెండు కూడా నేరుగా పబ్లిక్లోకి వెళ్ళి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా సూపర్వైజ్ చేసే అవకాశం పవన్ కళ్యాణ్కి ఉంటుంది. ఇక రూరల్ వాటర్ సప్లై అంటే గ్రామీణ నీటి సరఫరా సంబంధించి త్రాగునీటి కోసం కావచ్చు, లేకపోతే కొంత గ్రామీణ పంచాయతీ స్థాయిలో నేరుగా ప్రజలకు అందించేటువంటి నీటి సదుపాయాలకు కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోబోయే అవకాశం ఉంది. ఇక పర్యావరణ ప్రేమికుడిగా ఆయనకు అనువైనటువంటి శాఖనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పర్యావరణ శాఖగా ఆయనకు డెఫినెట్గా విధులు నిర్వహించబోతున్నారు. అనేక చోట్ల గతంలో పర్యావరణం దెబ్బతీసే రకంగా కట్టడాలు ఏర్పాటు చేశారు, కన్స్ట్రక్షన్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఋషికొండ విషయంలో కూడా ఋషికొండకి బోడిగుండు కొట్టి అక్కడ ఒక టూరిజం బంగ్లా కట్టామని చెప్పి ఒక ప్యాలెస్ నిర్మించుకొని జగన్మోహన్ రెడ్డి ఇండోలు అక్కడ ఉన్నారు. అయితే అది కూడా పర్యావరణానికి సంబంధించి ధ్వంసమైన రకంగా గతంలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అనేక రకాలుగా ఉన్నాయి. ఈ తరహాలో ఋషికొండ తరహాలోనే అనేక చోట్ల ఈ రకంగానే పర్యావరణం దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని కూడా ఆయన ఆరోపించారు. సో ఈసారి పర్యావరణాన్ని కాపాడేటువంటి ఒక కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్నారు. ఇక ఫారెస్ట్ సంబంధించి కూడా అదే అంశం. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కూడా ఆయన చొరవ తీసుకోబోతున్నారు. సో చాలా కీలకమైనటువంటి 5 శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓవరాల్గా 5 కీలకమైన శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ నేమ్ బోర్డులో ఇంగ్లీష్లో మరియు తెలుగులో కూడా ఉంది, ఆంగ్లంలో మరియు తెలుగులో కూడా ఉన్నది. కొనిదెల పవన్ కళ్యాణ్ గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక మంత్రి వర్యులు. సో ఆ నేమ్ ప్లేట్ కూడా కొంత డెకరేట్ చేసినట్టు కనబడుతోంది మనకి. సో రైట్ సైడ్ బాక్స్లో ఇంకా పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కేటాయించిన క్యాంప్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి విజయవాడ క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఇద్దరు కూడా జనసేన పార్టీ తరఫున మంత్రివర్గంలో వాళ్ళు కూడా ఉన్నారు. సో మంత్రివర్గంలో వారికి కూడా చోటు దొరికింది. ఇప్పటికే వాళ్ళిద్దరు కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారు, పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంత కండిషన్స్ అక్కడ కొన్ని పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఎక్కువ సంఖ్యలో అక్కడికి ప్రజల్ని మోహరించకుండా పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. లేదంటే పవన్ కళ్యాణ్కి ఆయన ఎంత పవర్ఫుల్గా, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత ఉత్సాహంగా ఉంటారో అదే స్థాయిలో తన అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, అదే ఎనర్జీ, అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సో ఒకసారి విజయవాడ క్యాంప్ కార్యాలయానికి వెళ్దాం. క్యాంప్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో. రాజేష్, ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ఇప్పటివరకు క్యాంప్ కార్యాలయానికి ఎవరెవరు చేరుకున్నారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకా పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉన్నారు. మరో 5-10 నిమిషాల్లో మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికీ పూర్తి చేసిన సందర్భం అయితే ఉంది. మనోజ్, పూర్తిగా పోలీసులు అదేవిధంగా ఉన్నత అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ ఇక్కడ నెలకొని ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కొంత వాస్తవంగా 10 తర్వాత ఆయన 10-10:30 లోపే బాధ్యతలు తీసుకుంటున్నారు. కాబట్టి కొంత షెడ్యూల్ చేంజెస్ వల్ల ఆయన లేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో